స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్లో చనిపోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక దేశ అధ్యక్షుడు ప్రయాణించే విమానం అంత సులువుగా సైన్యానికి చెక్కకుండా కూలిపోతుందా? అది కూడా మనుషులు వండని కొండా కోన ప్రాంతాల్లో. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఇరాన్లో ఓ సైంటిస్టు అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ ఏజెంట్లు చంపారని ఓపెన్ గానే చెబుతారు. అలాంటిది దేశ అధ్యక్షుడు చాలా సింపుల్ గా హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా చనిపోతాడనేది ఇక్కడ మిస్టరీగా మారింది. మే 19న ఉదయం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ సరిహద్దుల్లోని 2 డ్యామ్లను ప్రారంభించేందుకు వెళ్లారు. ఆయన చాపరకు తోడుగా 2 ఎస్కాట్ హెలికాప్టర్లు కూడా వెళ్లాయి. ఉదయం అజర్బైజాన్ ప్రెసిడెంట్ వారి దేశం వైపు ఉన్న కోదావరిన్ డ్యామ్ ని, ఇరాన్ వైపు ఉన్న కిస్కలాసి డ్యామ్ ని రైసీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ స్థానిక మీడియాతో మాట్లాడారు కూడా. దాదాపు 2 గంటల సమయం అక్కడే గడిపారు. ఆ తర్వాత రైసీతో కలిసి ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తో పాటు మరో ఇద్దరు తబ్రిజ్ పట్టణం లోని అధికారిక కార్యక్రమానికి బయలుదేరారు. అయితే ఏమైందో ఏమో కానీ సరిగ్గా అటవీ ప్రాంతంకి వచ్చేసరికి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి మళ్లింది. విపరీతమైన పొగ మంచుతో పాటు వర్షం కూడా పడుతోంది. ఎస్కాట్ గా వెళ్లిన 2 హెలికాప్టర్లు కూడా కష్టపడుతూ దగ్గరలోని ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. కానీ రైసీ ప్రయాణిస్తున్న చాపర్ మాత్రం మిస్ అయింది. ఆ 2 హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఉన్నతాధికారులు విషయం చెప్పారు. అదే రోజు అడవిలో అధ్యక్షుడి చాపర్ను వెతికేందుకు రష్యా సాయం కూడా కోరింది ఇరాన్. రష్యా నుంచి కూడా ప్రత్యేక టీం బయలుదేరింది. అయితే అప్పటికే ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్ అయిందని వార్తలు ఊపందుకున్నాయి. దీంతో దేశంలో అల్లకల్లల మొదలైంది. ఎందుకంటే ఇందులో ఏమైనా ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా, ఇజ్రాయెల్ ఏమైనా దాడులకు పాల్పడిందా అనే కంగారులో ఉండిపోయారు. అయితే అప్పుడే సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మాత్రం ఎవరూ కంగారు పడదని సందేశం ఇచ్చారు. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ అయి ఉంటుంది, తాము వెతుకుతున్నాం, దేశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని తెలియజేశారు. ఇక అదే రోజు అంటే మే 19న రాత్రే ప్రత్యేక భద్రతా దళాలు అడవిలో కూడా వెతకడం మొదలుపెట్టాయి. కానీ వర్షం పొగమంచుతో ఏమీ కనిపించిన పరిస్థితి. చివరకు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ రైసీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ఖచ్చితమైన లొకేషన్ ను గుర్తించింది. అంతేకాదు మరో హెలికాప్టర్ నుంచి తీసిన ఫోటోలతో పెద్ద ప్రమాదమే జరిగిందని గుర్తించింది. అక్కడ పూర్తిగా దగ్ధమైన దృశ్యం కనిపించగా ఆ ప్రాంతంలోకి కమాండోలు దిగారు. అప్పుడే ఎవరూ బ్రతకలేదని, రైసీ సహా మిగతా వారి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. దీంతో రైసీ ఇరాన్ రాజధాని టెహ్రాకు 600 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చనిపోయాడని ప్రకటించేశారు. అంతేకాదు కాసేపటికే ఇరాన్ అధికారిక మీడియా హెలికాప్టర్ శకలాల దృశ్యాలను కూడా ప్రసారం చేయడంతో చనిపోయాడు అని కూడా ప్రపంచం నమ్మేసింది. ఇరాన్ సైనికాధికారుల ప్రకారం జోల్పా సిటీకి వచ్చే వరకు చాపర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో టచ్ లో ఉంది. కానీ అడవిలోకి రాగానే సంబంధాలు తెగిపోయాయి. మరేం జరిగిందో తెలియదు. బహుశా హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడి హార్డ్ ల్యాండింగ్ చేయడానికి పైలట్ ప్రయత్నించుండవచ్చు. కానీ అది విఫలమై పేలిపోయి ఉంటుందని తేల్చారు. విదేశాంగ మంత్రి అజర్బైజాన్ గవర్నర్ తో సహా అందరూ చనిపోయారని ప్రకటించారు. అయితే ఇరాన్ లో పెద్ద ప్రమాదం ఏది జరిగినా కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ వైపే వేళ్లు వెళతాయి. కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం హెలికాప్టర్ ప్రమాదం కూడా కావచ్చని నమ్ముతోంది. అలాగే మొసాద్ హ్యాండ్ పై కూడా విచారణ జరుపుతోంది. అంటే 2 వైపులా కూడా తన పనిని కొనసాగిస్తూ ఉంది. ఈ హెలికాప్టర్ ను అమెరికా నుంచి 1979లో కొన్నారు. బెల్ 212 మోడల్ అంటే చాలా పాపులర్. ఇందులో 15 మంది లగ్జరీగా ప్రయాణం చేయొచ్చు. దీన్ని బెల్ టెక్స్ట్రాన్ అనే కంపెనీ తయారు చేసింది. వర్క్ హార్స్ గా ఈ చాపరకు మంచి పేరుంది. అయితే ఇస్లాం రెవల్యూషన్ తర్వాత వచ్చిన మతాధిపతుల ప్రభుత్వంతో ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి. మరీ ముఖ్యంగా అమెరికా ఆంక్షలు మొదలయ్యాయి. ఇక అణు పరిశోధనల తర్వాత ఇరాన్ పరిస్థితి మరింత దిగజారింది. ఆయిల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నా కూడా మోడర్న్ టెక్నాలజీకి దూరంగా ఉంది. ఇక విమానం రిపేర్లు, విడిభాగాలు దొరకక సొంతంగా తయారు చేసుకున్నారు. కానీ అవంతా నాణ్యవంతమైనవి కావు. ఇలానే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం పాత తరం ఫైటర్స్ జెట్స్ తోనే లాక్కొస్తూ ఉంది. అందుకే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ చాలా వీక్ అని ప్రపంచానికి బాగా తెలుసు. ఇక ఈ హెలికాప్టర్ ను నాటి నుంచి కూడా రిపేర్లు చేస్తూ వాడుకుంటున్నారు. దీని తర్వాత వందల రకాల అత్యాధునిక హెలికాప్టర్లు వచ్చినా కూడా ఇరాన్ మాత్రం కొనుగోలు చేయలేకపోయింది. అమెరికా మొత్తం విక్రయాలను ఇరాన్ కు నిషేధించింది. అందుకే పాత హెలికాప్టర్లు, చిన్న చిన్న విమానాలు ప్రమాదాలకు గురై ఎంతో మంది కమాండర్లు, మంత్రులు చనిపోయారు. దీంతో ఇరాన్ దిగొచ్చింది. అణు పరిశోధనలు నిలిపివేస్తామని, అణ్వాయుధాలు తయారు చేయమని పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ప్రయత్నించింది. అంతేకాదు అమెరికాతో కూడా ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత వెంటనే కొత్త విమానాలు, ఆయుధాలు కొనుగోలు చేయాలని
చేయాలనుకుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాగానే ఆ ఒప్పందాలను రద్దు చేసేశారు. ఇరాన్ మాటను ఎవరూ నమ్మరని ఆయన బాహాటంగానే విమర్శించేశారు. దీంతో ఆర్మీని మోడరైజ్ చేయాలనుకున్న ఇరాన్ ఆశలపై నీళ్లు చల్లారు. ఇక బైడెన్ వచ్చినాక కూడా అదే పాలసీ కొనసాగిస్తోంది. ఇంకా టైట్ చేసింది కూడా. అంతేకాదు ఇరాన్తో బంధం తెంచుకోవాలని మనల్ని కూడా బెదిరిస్తోంది. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ నిర్మాణంలో పాలు పంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో సంబంధాలు పెట్టుకుంటే భారత్ కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టింది. కానీ భారత్ మాత్రం పట్టించుకోలేదు. అందుకే హెలికాప్టర్ పాతది కావడం వల్ల, 40 ఏళ్ల క్రితం నాటిది కావడం వల్ల ఈ చాపర్ కోల్పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ విశ్లేషణ. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ హ్యాండ్ని కూడా తోసిపుచ్చడానికి అవకాశం లేదు. ఏకంగా డొమిస్కస్ లోని ఇరాన్ ఎంబసీని డ్రోన్ తో దాడి చేసి ఏకంగా కీలకమైన అహ్మద్ హక్తలాబ్ అనే టాప్ కమాండర్ ను హత్య చేసింది. వాస్తవానికి అమెరికా వారించినా కూడా వినలేదు. అహ్మద్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడమే కాదు, హమాస్ కు సాయం చేయడంలో కీలక అధికారి. ఇరాన్ ఫారెన్ ఆపరేషన్స్ మొత్తం అతని చేతుల మీదుగానే జరుగుతాయని ఇజ్రాయెల్ నమ్మింది. వచ్చిన అవకాశం వదులుకోవద్దని ఏకంగా ఒక కమాండర్ కోసం మొత్తం ఎంబసీనే పేల్చేసి 29 మంది చావుకు కారణమైంది ఇజ్రాయెల్. ఇక పాలస్తీనాతో యుద్ధం నుంచే కాదు, అంతకు ముందు నుంచి కూడా హమాస్ కు ఆయుధాలు, డబ్బును అందించేది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ కు కోపం వచ్చింది. మరోవైపు గాజా ధ్వంసం తర్వాత ఇరాన్ ఏకంగా 3000 మిసైల్స్ ను, డ్రోన్లను ప్రయోగించి దాడి చేసింది. కానీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ సాయంతో అడ్డుకుంది. అయినా కూడా ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ బేస్ మీద దాడి చేసి హెచ్చరికలు చేసింది. కానీ మళ్ళీ ప్రతి దాడి చేస్తే యుద్ధమే వస్తుందని ప్రపంచ దేశాలు వారించడంతో ఇరాన్ వెనక్కి తగ్గింది. ఇరాన్ మద్దతుతో హమాస్ నుంచి ఇతర తీవ్రవాద సంస్థలు వేరువేరు దేశాల నుంచి ఇజ్రాయెల్ సైన్యంతో యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడిని ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ సీక్రెట్ ఏజెంట్లు కూల్చివేసి ఉంటారనేది కూడా అనుమానం. ఎందుకంటే ఇరాన్లో ఎక్కడికైనా చొచ్చుకెళ్లగల సత్తా మొసాద్కి ఉంది. అవసరమైతే భారీగా డబ్బులిచ్చి లోకల్ గా కూడా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోగలరు. పెద్ద పెద్ద అణు శాస్త్రవేత్తలను హత్య చేసింది మొసాద్. అంతేకాదు దుబాయ్ హోటల్స్ లో కూడా పలువురు ఇరాన్ కు చెందిన ఆర్మీ అధికారులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇక అడవిలో నుంచి రాకెట్ లేదా డ్రోన్ ద్వారా ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ను కూల్చేశారా అనేది మరో అనుమానం. రాకెట్ తో కూలిస్తే శకలాలన్నా దొరుకుతాయి, కానీ దొరకలేదు. అయితే హెలికాప్టర్ తోక భాగం సరిగ్గానే ఉంది, ఇంజిన్ భాగం మొత్తం పేలిపోయింది. అంటే కింది భాగం నుంచి పేల్చేసి ఉంటారనేది మరో డౌట్. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అధ్యక్షుడిని మేము హత్య చేయలేదు, అసలు మాకు సంబంధం లేదని ఒకటే మాటతో తోసిపుచ్చింది. ఇటు అమెరికా కూడా ఇందులో కుట్ర లేదు, ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడని చెబుతోంది. ఎందుకంటే ఇరాన్కు ఏమాత్రం అనుమానం వచ్చినా పెను యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోజు అధ్యక్షుడినే చంపేస్తే రేపు సుప్రీం లీడర్ను చంపడం మొస్సాద్కు పెద్ద లక్ష్యం కాదు. దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వణుకు మొదలైంది. మరోవైపు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న చిన్న దేశాలైతే వణికిపోతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలైతే ఖచ్చితంగా అమెరికా రంగంలోకి వస్తోంది. అదే గాని జరిగితే 3వ ప్రపంచ యుద్ధం కూడా ఖాయమనే భయాలు కూడా ఉన్నాయి. అందుకే అమెరికా ఓ అడుగు ముందుకేసి మరి కేవలం ఇది ప్రమాదమే అని చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ ఎంత పని చేయగలదా అంటే, తమ దేశానికి శత్రువు అని డౌట్ వస్తే చాలు, కన్ఫర్మేషన్ లేకున్నా పర్వాలేదు, ఎలుక కలుగులో దాక్కున్నా పొగబెట్టి బయటకు రప్పించి చంపేంత దారుణంగా వ్యవహరిస్తోంది మొసాద్. అందుకే ఇరాన్ విషయంలో అస్సలు తగ్గదు. అయితే చనిపోయిన ఈ ఇరాన్ అధ్యక్షుడేమీ సామాన్యుడి కాదు. ఏకంగా మహమ్మద్ ప్రవక్త వంశగానే వారి పూర్వీకులు చెప్పుకునేవారు. ఆయన లా చదువుకొని స్థానిక కోర్టు జడ్జిగా మారారు. అయితే ఇస్లామిక్ రెవల్యూషన్ సమయంలో రైసీ ఆలోచనలు, ఐడియాలకు అనుగుణంగానే దేశంలో మత పిచ్చి పులుముకుంది. రెవల్యూషన్ సమయంలో రైసీ చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో డెత్ కమిషన్ లో కీలక సభ్యుడు రైసీ. ఈయన వల్లే దాదాపుగా ఇరాన్ శత్రువులని, సద్దాం హుస్సేన్ మద్దతుదారులని, దేశద్రోహులను ముద్ర వేసి 5,000 మంది ఖైదీలను ఉరితీయించారైన. మతం విషయంలో ఏమాత్రం తగ్గడు. మొన్నటికి మొన్న మేము జుట్టును పెంచుకుంటాం, మోడర్న్ గా ఉంటామంటే మోరల్ పోలీసింగ్ తో ఏకంగా ఆడవారిని కూడా చూడకుండా హత్య చేయించిన కరుడు కట్టిన ఇస్లామిస్ట్ ఈ రైసీ. ఈయన మొదట మత బోధకుడిగా, మత పెద్దగా పనిచేసి ఆ తర్వాత లా చదివారు. ఆ తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీలో కీలకంగా వ్యవహరించి దేశ చీఫ్ జస్టిస్ గా 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు రైసీ. ఒబామా సమయంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అమెరికాతో చర్చల్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఆంక్షలు ఎత్తివేసే విధంగా చర్చలు జరిపి సఫలీకృతమయ్యారు. యురేనియం ఎన్రిచ్ చేయమని హామీ ఇచ్చి అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అధ్యక్షుడయ్యేందుకు కూడా చాలా కష్టపడ్డారు రైసీ. పాపులారిటీ ఉన్నా కూడా 2017లో పోటీ చేసి హసన్ రౌహానీ చేతిలో ఓడిపోయారు ఆయన. 2019 లా మినిస్టర్ గా ఇష్టం లేకున్నా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. చివరకు 2021లో ప్రెసిడెంట్ అయ్యారు. అంతేకాదు సుప్రీం లీడర్ ఐతుల్లా తర్వాత వారసుడిగా ఈయనకు పేరుంది. దేశ వ్యవహారాలు, చట్టాలు, విదేశీ వ్యవహారాల నుంచి మతమౌఢ్యం పుణికిపుచ్చుకున్న నేతగా పేరు. కాబట్టి ఈ రైసీ ఖచ్చితంగా
ఖచ్చితంగా తర్వాత సుప్రీం లీడర్ అయ్యేవారే. కానీ ఇలా హెలికాప్టర్లో చనిపోవడంతో 62 ఏళ్లకే ఆయన జీవితం ముగిసిపోయింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ రైసీ మరణాన్ని ఎలా చూస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయనకు అనుమానం వస్తే మాత్రం ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగొచ్చు, కానీ అదంతా సులువు కాదు. ఓ పక్క ఇజ్రాయెల్ ఏమో మాకు సంబంధం లేదని చెబుతోంది, ఇరాన్కు మాత్రం ఎక్కడో మొసాద్ మీద అనుమానం మాత్రం వదలడం లేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ రైసీ మరణంతో కాస్త సంతోషంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఈ దేశ అధ్యక్షుడి మరణం ప్రస్తుతం వరకు మిస్టరీగా ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ గనక చంపి ఉంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఏం జరగబోతుందో చూద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.